హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు మనం 7th మే 2024 సంబంధించి న్యూస్ లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో మనం చెప్పుకునే కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది రైల్వే ఎగ్జామ్స్ అయినా సరే, బ్యాంక్ అయినా, ఎస్ఎస్సి అయినా, స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా మీకైతే మన కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీరు పొందొచ్చండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయాలి. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా మీకు 2022 నుంచి కూడా ఎవ్రీ మంత్ కూడా టిల్ ఇప్పటి వరకు 2024 ఏప్రిల్ వరకు కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని కరెంట్ అఫైర్సే కాదు, రైల్వే ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. రైట్, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే తొలిసారి ఓటేసిన షోంపేన్ తెగ, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, సూపర్లేటివ్ వాటికి మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ లో ఓటేసిన షోంపేన్ తెగ అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది. చూద్దాం దీని గురించి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం 11 రాష్ట్రాల్లో కమార్, బుంజియా, బైగా, పహాడి, కోర్వా, అబుజ్వాదియా, బిహోన్, సహారియా, బరియా, చెంచు, కోలం, టోటి, కొండారెడ్డి, జేనుకురుబా, కొరగ వంటి 14 పీవీటీజీ అంటే పర్టికులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట కమ్యూనిటీ నుంచి దాదాపు 9 లక్షల మంది ఓటర్లుగా గుర్తింపు పొందారు. వీరిలో గత నెల 19న జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో షోంపేన్ తెగ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరు గ్రేట్ నికోబార్ ఐలాండ్ కు సంబంధించిన వాసులు. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏమడుతారంటే, ఈ తెగలు ఏదైతే 14 పీవీటీజీ గ్రూప్స్ అయితే ఏవైనా కమ్యూనిటీ గ్రూప్స్, సో వీటికి సంబంధించి చేసి కింది వాటిలలో ఏ తెగ భారతదేశం అంటే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి మనం? షోంపేన్ తెగని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు అంటే, ఈ షోంపేన్ తెగ వాళ్ళు ఎన్నో లోక్సభకి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది? ఎన్నోదండి? 18వ లోక్సభ. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, 18వ లోక్సభకి మొట్టమొదటిసారిగా ఓటేసిన షోంపేన్ తెగ వాళ్ళు కింది వాటిలలో ఏ ఐలాండ్కి, ఏ ద్వీపానికి సంబంధించిన వారంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ కు సంబంధించిన వారు. సో ఈ ఒక్క ఆర్టికల్ నుంచి 3 క్వశ్చన్స్ అడగడానికి ఉన్నాయి. సో కేంద్రం ఎన్నికల సంఘం గత 2 సంవత్సరాల నుంచి పీవీటీజీ సో పర్టికులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట, ఫుల్ ఫామ్ అంటే అంతరించిపోతున్న జాతి అన్నమాట. సో గిరిజన తెగలలో అంతరించిపోతున్న వాటిని పర్టికులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద మనం చెప్తాం. సో ఈ పీవీటీజీ కమ్యూనిటీతో పాటు ఇతర తెగల ప్రజలు ఓటర్లుగా నమోదు చేయించడానికి ఎన్నికల్లో భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తున్నది. ప్రస్తుతం 75 పీవీటీజీ కమ్యూనిటీలు ప్రజల జనాభాతో కలిపి 8.6% తెగల జనాభా భారతదేశంలో ఉందన్నమాట. సో షోంపేన్ తెగ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, నికోబార్, అండమాన్ దీవుల్లో మనుగడ ముప్పు తీవ్రంగా ఉన్న 5 తెగల్లో ఈ తెగ ఒకటి అనమాట. వాళ్ళు బ్రతకడానికి, జీవించడానికి చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అనమాట. మొత్తం 5 తెగలలో అండమాన్ నికోబారు ఈ యొక్క షోంపేన్ తెగ కూడా ఒకటి అనమాట. సో గ్రేట్ నికోబార్ లో ఉన్న ఏకైక తెగ కూడా ఇదే. ఎగ్జామినేషన్ లో అడుగుతాడు ఏమని, మనకి గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఇది జాగ్రఫీలో మనకి మనం డీటెయిల్ గా నేర్చుకోవాలన్నమాట. సో అండమాన్ నికోబార్లలో అండమాన్ల 3 ఉంటాయి అన్నమాట. సో నార్త్ అండమాను, మిడిల్ అండమాను, సౌత్ అండమాన్. సో ఇలా మ్యాప్ కనుక చూసినట్లయితే ఇలా ఉంటది అనమాట. సో పైననేమో నార్త్ అండమాన్ ఉంటుంది, కింద మిడిల్ అండమాన్ ఉంటుంది, దీని తర్వాత సౌత్ అండమాన్ ఉంటుంది, దాని తర్వాత కార్ నికోబార్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీరు ఇంకా డీటెయిల్ గా గ్రూప్ 1 టీఎస్పీఎస్, ఏపీఎస్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెగలు ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇచ్చారు. కాబట్టి భారతదేశంలో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క శాతం ఎంత, అందులో అంతరించిపోతున్నాయి ఏంటిది, ఒక తెలంగాణలో చూసుకుంటే ఎన్ని పర్టికులర్ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు గ్రూప్స్ కనుక ప్రిపేర్ అవుతే ఇన్ డీటెయిల్ గా దీనిపైన అనాలిసిస్ చేయాలండి. ఓకేనా? సో గ్రేట్ నికోబార్ లో ఉన్న ఏకైక తెగ ఇదే అనమాట. భారతదేశంలో అతి తక్కువగా అధ్యయనం చేసి ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో షోంపేన్ తెగ ప్రజలు 100 నుంచి 400 వరకు ఉంటారని అంచనా. వీరి ప్రధాన జీవనోపాధి వేటాడడం, వనరుల సేకరణ, చేపలు పట్టడం, ఉద్యానవన కార్యకలాపాలు. వీరు అనేక రకాల అటవీ మొక్కలను కూడా సేకరిస్తారు. వీరి ప్రధాన ఆహారం వచ్చేసి పాండనాస్ పండు అనమాట. సో దాన్నే లారోప్ అని కూడా అంటారు. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళ ఏ తెగకు సంబంధించిన వారు, తొలిసారి ఓటేసిన వాళ్ళు, ఇది ఎన్నో లోక్సభకు ఓటేశారు, అదేవిధంగా వీళ్ళు ఏ ఐలాండ్ కు సంబంధించిన వారు. ఇది ఒక్కటి ఆర్టికల్ నుంచి నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా
నేడు రోదసీలోకి సునీత విలియమ్స్. సో మూడోసారి యాత్ర చేపడుతున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి వచ్చేసి సునీత గారు అనమాట. సో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. సో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కేప్ కెనవార్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీత మిషన్ పైలట్ గా వ్యవహరించనున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. సో సునీత విలియమ్స్ తో పాటు సో వ్యోమనౌకల ఎవరు ప్రయాణిస్తారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు. సో వాళ్ళ పేరు ఏంటంటే బుచ్ విల్మోర్ కూడా సునీత విలియమ్స్ తో పాటు అంతరిక్ష వ్యోమనౌక వెళ్తున్నారు అనమాట. వీరు భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోకి వారితో పాటు బస చేస్తారు. వారం రోజుల పాటు వీళ్ళు బస చేయడం అయితే జరుగుతుంది అనమాట. స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ లో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే సో ISS కు వ్యోమగాముల నౌకలకు చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సో వ్యోమనౌక ఈ సేవలు అందిస్తుంది. స్టార్ లైనర్ తో మానవ సహిత యాత్ర సహించడం ఇదే మొట్టమొదటిసారి. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ అనేది వ్యోమనౌక ఉన్నది. ఈ యొక్క రిలేటివ్ సంబంధించి సేవలు అయితే అందిస్తుంది. కానీ స్టార్ లైనర్లతో అయితే మానవ సహిత సో మానవులతోటి చేపట్టేది ఇదే మొట్టమొదటి యాత్ర అయితే కావడం జరుగుతుంది. సో వీళ్ళ వెంట గణనాథుడి విగ్రహాన్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది అనమాట. తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గణేశుడు నా అదృష్ట దైవం, అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తున్నాను. నేను ఆధ్యాత్మికవాదినని, సో ISS కు వెళ్తుంటే సో సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంది అని పేర్కొంది. స్టార్ లైనర్ కు ఇది ఇంపార్టెంట్ అండి. ఏ కంపెనీ వాళ్ళు ఇమని సో స్పాన్సర్షిప్ చేయడం కానీ ఎవరు ఇక దీనికి కృషి చేస్తున్నారంటే స్టార్ లైనర్ ఇది మొదటి మానవ సహిత యాత్ర కావడం వల్ల ఒకంత ఆతృతగా ఉందన్నారు. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏం లేదని చెప్పారు. రోదసిలో సో సమోసాను ఆస్వాదించడం అంటే ఇష్టమని తెలిపారు. సో సునీత ఒక మారథాన్ రన్నర్. ISS లో ఒకసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. సో అయితే ఇది మూడోసారి కాబట్టి లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారని కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసికు వెళ్ళారు. 2006లో వెళ్ళారు ఫస్ట్ టైం, నెక్స్ట్ 2012లో వెళ్ళారు, మళ్ళీ మూడోసారి 2024 మే 7వ తారీఖు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఇదే అడుగుతారు. సో సునీత విలియమ్స్ కింది వాటిలో ఏ సంవత్సరంలో రోదసికి వెళ్ళడం జరిగిందని చెప్పి అడుగుతారు అనమాట. ఈ 3 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించినారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారనమాట ఇప్పటి వరకు. ఓకేనా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ జ్యోతికా శ్రీ జట్టుకు ప్యారిస్ బెర్త్ అనమాట. సో ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన ఇండియన్ ఉమెన్స్ అండ్ మెన్స్ రిలే టీమ్స్. సో రిలే టీమ్స్ వచ్చేసి మనకి సో 400 మీటర్స్ సంబంధించి 4 ఉంటాయి అనమాట. సో ఇండియాకి సంబంధించి ఉమెన్స్ జట్టు, మెన్స్ ఇద్దరు కూడా ప్యారిస్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ జరగబోతుంది కదా 2024, దానికైతే అర్హత సాధించడం జరిగింది అనమాట. సో ఇండియా 4x400 మీటర్ల రిలే టీం డబుల్ ధమాకా మోగించారు. తెలుగు అమ్మాయి పేరు దండి జ్యోతిశ్రీ కూడా ఉమెన్స్ టీమ్ తో పాటు మెన్స్ టీం ప్యారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యారు. సోమవారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్ రిలే రెండో రౌండ్ హిట్స్ లో సెకండ్ ప్లేస్ సాధించడం ద్వారా ఇరు జట్లు ప్యారిస్ బెర్త్ కు దక్కించుకున్నారు. సో విమెన్స్ లో జ్యోతికా శ్రీ, వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్, ఎవరెవరు ఒలింపిక్స్ కి క్వాలిఫై అయ్యారని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు. ఉమెన్స్ కు సంబంధించి జ్యోతికా శ్రీ, రూపాల్ చౌదరి, MR పూవమ్మ అండ్ సుభా వెంకటేశన్ తో కూడిన జట్టు తొలి హిట్ లో 3 నిమిషాల 29.35 సెకండ్ తో రెండో స్థానంలో సో రావడమే జరిగింది. నెక్స్ట్ జమైకా జట్టు టాప్ ప్లేస్ లో నిలిచింది. అనంతరం మహమ్మద్ అనాస్, యాహియా, మహమ్మద్ అజ్మల్, అరోకియా రాజు, అమోద్ జాకబ్ తో కూడిన మెన్స్ జట్టు. సో మిమ్మల్ని ఏమని అడుగుతారంటే సో ప్యారిస్ ఒలింపిక్స్ కి రిలే టీము మెన్స్ ఉమెన్స్ వాళ్ళ పేర్లు ఏంటిది, వాళ్ళు ఎవరెవరు అని చెప్పేసి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళ పేర్లు, వాళ్ళు రిలే అంటే మనకి దీనికి సంబంధించి 400 మీటర్స్ కి అయితే క్వాలిఫై అయితే కావడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2024 అత్యంత వేడి సంవత్సరం, చరిత్రలోనే తొలి 5 స్థానాల్లో ఇదొకటి. సూపర్ ఎల్నినోతో తీవ్ర ఉష్ణోగ్రతలు. ఎల్ నినో అంటేనేమో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతాయి, కరువు వచ్చే సిచ్యువేషన్. లా నినో అంటేనేమో అధిక వర్షపాతం జరుగుతుంది అనమాట. సో జాగ్రఫీలో ఉంటుందండి ఇది, వరల్డ్ జాగ్రఫీలో ఎల్నినో, నానిలో అని చెప్పి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ముందస్తు ఋతుపవనాల జల్లుల జాడే లేదు, ఎన్నికలపై కూడా ఎండ ప్రభావం. సో క్లైమేట్ ట్రెండ్ నివేదిక వెల్లడి.
సో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతల్లో ఒకటిగా నిలిచినట్టు క్లైమేట్ ట్రెండ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సో ముందస్తు ఋతుపవనాలు, జల్లుడు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. సో సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సో ఒకటేనండి, మనకి ఈ విధంగా కావడానికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అన్నమాట. ఓకేనా, భూతాపం. సో దానికి నేను ఏమని చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలి. వీలైనంత వరకు మనం కార్బన్ డైఆక్సైడ్ కర్బన ఉద్గారాలను మనం తగ్గించినట్లయితే సో ఫ్యూచర్ వాళ్ళకి అనేది బెనిఫిట్ ఉంటుంది. అందుకోసమే నేను ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఈచ్ వన్ ప్లాంట్ వన్. ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఒక్కరు కూడా సంవత్సరంలో మీ బర్త్డేకో లేదా మీకు ఇష్టమైన రోజు ఏదో ఒక రోజు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను అనేది, అది మన బాధ్యత అండి. మనం చదువుకున్న వాళ్ళం అంతో ఇంతో కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. సో మనకి ఇండియన్ సిటిజన్షిప్ గా మన భారతదేశానికి, మన తర్వాత తరాలకి మనం ఏదైనా అందించాలి అని అనుకుంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని, ఇప్పుడు మీరు మొక్కను నాటుతున్నారు అనుకోండి, మీ ఇంట్లో ఒక 5గురు ఉంటే 5గురితోటి, 10 మంది ఉంటే 10 మందితోటి, ఇద్దరుంటే ఇద్దరితోటి, మీ ఒక్కలే కాకుండా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలు. మీ బయట ఫ్రెండ్స్ వద్దు, మీ ఊర్లో ఎవరు వద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక రోజు తీసుకొని ప్రతి సంవత్సరం ఒక మొక్కని, మీరు చనిపోయేంత వరకు కూడా, మీరు టిల్ ఎలైవ్, మీరు బతికున్నంత వరకు కూడా ఆ మొక్క యొక్క బాధ్యత మీరు తీసుకున్నట్లయితే మన వంతు సహాయంగా అంటే ఫ్యూచర్ జనరేషన్ కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతామండి. సో నేను కూడా అలా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలా చేయనని చెప్పి నా రిక్వెస్ట్ మాత్రమే అండి. ఓకేనా, రైట్. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ ఆర్టికల్, చైనా సీ డ్రాగన్ ఫ్యూజియన్. సో విమాన వాహక యుద్ధ నౌక సీ ట్రయల్స్ ప్రారంభం. అమెరికాకి ధీటుగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ తో అందుబాటులోకి తెచ్చిన చైనా. సో సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకదళ శక్తిగా ఉన్న చైనా తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే క్రమంలో 3వ విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియన్ ను రంగంలోకి దించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెరికా విమాన వాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ R4 తో మాత్రమే ఉన్న సో ఈ మ్యాల్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ తో చైనా దీన్ని రూపొందించడం విశేషం. మే 1న ఈ ఫ్యూజియన్ సీ ట్రయల్స్ ని ప్రారంభించింది. ఆ యుద్ధ నౌకలోని ప్రొపల్షన్, విద్యుత్ వ్యవస్థల పనితీరు, స్థిరత్వాన్ని చైనా 2 ఏళ్లు పరీక్షించి 5 ఏళ్లలో తన నౌక దళానికి అందుబాటులోకి తేనుంది. దీని బరువు దాదాపు 80,000 టన్నుల పొడవు వచ్చేసి 1036 అడుగులు ఉంటుంది. ఈ ఫ్యూజియన్ కన్నా ముందు చైనా వద్ద 2 విమాన నౌకలు ఉన్నాయన్నమాట. సో మొదటిది వచ్చేసి లియోవోనింగ్. దీన్ని 1998లో చైనా దీన్ని ఉక్రెయిన్ నుంచి కొని మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2019లో షాంగ్డాంగ్ అనే ఇండిజీనియస్ విమాన వాహక యుద్ధ నౌకని తన నేవీలోకి అందుబాటు తెచ్చింది. వీటికన్నా సాంకేతికంగా అత్యంత ఆధునికంగా ఉన్నదే ఈ ఫ్యూజియన్ యుద్ధ నౌక. ఓకేనా, సో మనకి ఎగ్జామినేషన్ అడుగుతారు, ఈ ఫ్యూజియన్ యుద్ధ నౌక అనేది ఏ కంట్రీ తయారు చేయడం జరిగింది, సో దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటిది అని చెప్పి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్. IIIT హైదరాబాద్ పరిశోధక బృందం ఆవిష్కరణ. చిన్నపిల్లలో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు IIIT హైదరాబాద్ లోని ఐసీ వైప్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ ను ఆవిష్కరించింది. ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు, చిప్లు, సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీ వైప్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ సోమవారం తెలిపారు. కొన్నేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నామని, చిప్ల రూపకల్పనకు ముందు సాఫ్ట్వేర్ సహాయంతో ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సెమీ కండక్టర్ల చిప్ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగులకు సో స్మరించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతున్నాను. సో గోల్డెన్ అవర్ లో అత్యంత అవసరమైన వైద్య సహాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చిప్ పేటెంట్ కు సో అసాధారణ హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత పడిపోవడానికి గుర్తించే పరికరాలను పేటెంట్ దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఎగ్జామినేషన్ ఏమాడుతారంటే న్యూమోనియాని డయాగ్నోసిస్ చేయడానికి వైర్లెస్ డిటెక్టర్ ని క్రింది వాటిలో ఏ సంస్థ తయారు చేసింది అంటే ఆన్సర్ వచ్చేసి IIIT హైదరాబాద్. మరి ఈ న్యూమోనియా అనేది చిన్న పిల్లల్లో సో బ్రీతింగ్ సంబంధించిన ఒక డిసీజ్ అన్నమాట. సో దీన్ని నిర్ధారించేందుకు ఐసీ వైప్స్ పరిశోధన ద్వారా వైర్లెస్ డిటెక్టర్ అయితే ఈ IIIT హైదరాబాద్ అయితే ఆవిష్కరించడం జరిగింది. రైట్, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము, రివిజన్ కోసం అన్నమాట. సో బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ was appointed as National Ambassador of UNICEF India on 4th May 2024. She has been associated with the UNICEF India since 2014. Kareena had earlier served as the celebrity advocate for UNICEF India.
అండ్ ఇండియా ర్యాంక్ 159th ర్యాంక్ అయితే మనకు ఉండడం జరిగింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. మనకి లాస్ట్ టైం ఏమో 161 ఉంది అనమాట. ఓకేనా, అయితే మనకంటే కూడా పాకిస్తాన్ శ్రీలంక కూడా బెటర్ గా ఉండడం జరిగింది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, షార్ట్ ఫర్ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటిర్స్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 180 కంట్రీస్ లా. సో ప్రెసెంట్ ఇండెక్స్ వచ్చేసి ఇండియా హ్యాడ్ ర్యాంక్డ్ 161 ఇన్ ద 2023. 2023లో 161 ఉంది, 161 ఏమో 2023, ఇప్పుడేమో 159 అనమాట. కానీ మనకంటే పాకిస్తాన్ శ్రీలంక ముందు ఉండడం జరిగింది. 150, 152 ర్యాంకులతోటి పాకిస్తాన్ అదే విధంగా శ్రీలంక కూడా మనకంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లా ముందైతుంది అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, ఈయన కూడా సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లెంట్ ట్రిబ్యునల్ కి ప్రెసిడెంట్ కి ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆతను చక్రవర్తి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ HDFC బ్యాంక్. నెక్స్ట్ పాలస్తీనా జర్నలిస్ట్ కవరింగ్ ద గాజా హ్యావ్ బీన్ నేమ్డ్ విన్నర్స్ ఆఫ్ ద 2024 యునెస్కో సో గిలునిమో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనమాట. ఓకే, ఇవన్నీ రివిజన్ కోసం చెప్తున్నానండి. ఆల్రెడీ మనం డైలీ చెప్పుకునే కరెంట్ అఫైర్స్ లా అన్ని కూడా కవర్ చేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికలా జపాన్ ట్రింపాస్ ఎట్ ద ఏషియన్ ఫెడరేషన్ కప్ అనమాట. సో AFC అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఓకేనండి. సో ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అండర్ 23 వాళ్ళకి సంబంధించి ఏషియన్ కప్ సంబంధించి సో మనకి జపాన్ అయితే విన్నర్ అయితే కావడం జరిగింది. సో రన్నర్ అప్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అనమాట. రన్నర్ అప్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అయితే రన్నర్ గా నిలవడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవడం తోటి జపాన్ ఏం చేసిందంటే అఫీషియల్ గా సో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లా సో చోటు అయితే సంపాదించుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా టైటానిక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ యొక్క యాక్టర్ బెర్నాల్డ్ హిల్ అనేది సో రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగింది అనమాట. సో ఈయన కెప్టెన్ గా అయితే ఉన్నాడు అనుకుంటా, ఐ థింక్ టైటానిక్ దాంట్లో. సో అదేవిధంగా లార్డ్ ఆఫ్ రింగ్స్ లో కూడా సో బెర్నాల్డ్ ఎగ్జామినేషన్ అడగొచ్చు, ఇది ఫేమస్ కాబట్టి టైటానిక్ షిప్. సో దాని గురించి అయితే మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకి మేజర్ గా ఇంపార్టెంట్ ఉన్న న్యూస్ అనమాట. సో మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గా ఆల్ కోర్సెస్ సంబంధించి మీరు ప్లే స్టోర్ కి వెళ్ళేసి మన కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్ లా కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీకు అన్ని కూడా సో ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా ఆల్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గా అన్ని కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని ఉంటది. సో మీరు 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవం, 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్ గా మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీకు నచ్చితే కనుక వెంటనే జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అయితే సాగించండి. సో కరెంట్ అఫైర్స్ అనేది మహాసముద్రం అండి. సో ఇగో ఈ ఏరియా నుంచి పర్టికులర్ గా వస్తుందని చెప్పలేం. బట్ రైల్వే ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే నేను చెప్పే కరెంట్ అఫైర్స్ లా మినిమం 70% క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా కవర్ అవుతుంది. ఎందుకంటే నేను రాసి క్రాక్ చేసిన అనుభవం ఉంది. సో ఏ క్వశ్చన్స్ ఏమొస్తారని చెప్పేసి అందుకోసమే మనకి ఇంగ్లీషు తెలుగు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన మేజర్ గా ఇంపార్టెంట్ వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీకు ఈ వీడియోస్ నిజంగా హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.